ఆ, తెలంగాణ రాష్ట్రంలో రెండు అంశాలు చాలా సీరియస్ టాపిక్. హైడ్రా దూకుడు, ప్రజల నుంచి హైడ్రాకు వస్తున్న మద్దతు, ప్రజలందరూ హైడ్రా ఉండాల్సిందే, అక్రమాలు తొలగించాల్సిందే అని చెప్పి ర్యాలీలు ప్లకార్డులు పట్టుకొని హైడ్రా తనదైన మార్కుని, అంటే హైడ్రా ఒక భారతీయ టైప్లో ఇప్పుడు హైదరాబాద్ ప్రజానికానికి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కనిపిస్తూ ఉంది. సో హైడ్రా ఎంతవరకు ముందుకు పోగలుగుతుంది? హైడ్రా ముందు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? హైడ్రా దూకుడు విపక్షాల ఫామ్ హౌజులేనా, లేకపోతే అన్ని పక్షాల ఫామ్ హౌజులా, లేకపోతే అన్ని చర్యలను విముక్తి చేయడమేనా, కొన్ని చర్యలను విముక్తి చేయడమేనా అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో చాలామంది చేస్తూ ఉన్నారు. సో హైడ్రా ఇప్పటి వరకు అన్ని పక్షాలకు సంబంధించిన వాటిపైన బుల్డోజర్లు ఏవట్టి పెట్టింది. సో మరి అది ఇట్లా అంటే గుల్తుంది, ఇట్లా అంటే పడుతుంది. ఇప్పుడు ఈ గండిపేట, ఉస్మాన్ సాగరు, తర్వాత ఈ హిమాయత్ సాగరు, ఈ పరిసర ప్రాంతాలే కాదు ఇంకా చాలా ప్రాంతాల్లో చెరువులు కబ్జాలకు గురైపోయినాయి. ముఖ్యంగా పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ చెర్లు ఉంది, మొత్తం ఉండుడే చెర్ల, వెంకటాపురం దగ్గర ఉండుడే చెర్ల ఉంటుంది. అయితే మరి ఇది కాకుండా సురారం చెరువులో మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. ఇంకా చాలా మంది 10 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు విపరీతంగా అక్రమార్జన చేసి అక్రమంగా డబ్బులు కూడబెట్టి ఈ చెరువులు కబ్జాలు పెట్టి కట్టినటువంటి వీళ్ళపైన ఎప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుందని చాలామంది నిన్న నాకు ఒక ఆయన మెసేజ్, మీ ప్రభుత్వానికి దమ్ముంటే పల్లా రాజేశ్వర్ రెడ్డితోని కాంప్రమైజ్ మీరు కారని అనుకుంటే ఎప్పుడు కూలగొడతారో చెప్పుర్రి అని అడుగుతా ఉన్నారు. నేను ఆ మిత్రుని చెప్తా ఉన్నా, ఈ హైడ్రా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈయన పరిస్థితిలో లేదు. ఎందుకనంటే హైడ్రాకి ప్రభుత్వ మద్దతు కాదు, ప్రజల మద్దతు దొరికింది. ప్రజల మద్దతు దొరికిన తర్వాత హైడ్రాని ఏమాత్రం విచ్ఛిన్నం చేయాలనుకున్నా అది ప్రభుత్వం కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే హైడ్రా పనితీరు ఎలా ఉంది, మిగతా ప్రజలు కూడా మీరు అభిప్రాయాన్ని తెలియజేయండి. హైడ్రా పైన మీ అభిప్రాయం ఏంది అన్న? నిన్న సూరారం వెళ్ళిన మళ్ళా వాల్మీకి స్కామ్ ఏంటన్నా రామారావు వీడియో తీసి పెట్టారంటే, అదే ఆ కోడిగుడ్డు మీద ఎంటికకు ఇంకొక ఉంటుంది, అది అన్నట్టు. అది కోడిగుడ్డు మీద వివేక్ వెంకట స్వామి 4 కోట్ల, వివేక్ వెంకట స్వామికి 4 కోట్లు లెక్క విషయం ఆయనకేమన్నా. వివేక్ వెంకట స్వామి ఆఫీస్లో ఏడాది సాయ ఖర్చే 4 కోట్లు ఉంటుంది. వచ్చిన వాళ్ళకి సాయ బిస్కెట్ల ఖర్చే. ఇక రామారావు చెప్తా ఉంటాడు, వివేక్ వెంకట స్వామి స్కామ్ చేసిండు. వివేక్ వెంకట స్వామికి స్కామ్ నిజంగా నువ్వు ఈ రాష్ట్ర ఖజానా మొత్తం అప్పచెప్పినా స్కామ్ చేయడానికి. ఎందుకంటే ఆయనకు తరతరాలుగా సరిపడ ఉన్నది. ఆయనకు ఎంత అంటే తరతరాలుగా సరిపడేటువంటి సంపద ఆయనకున్నది. ఆయన ఎంతో మందికి ఆయనే ట్రస్ట్ పెట్టి ఆయన ద్వారానే ఎన్నో కోట్లాది రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటే ఇంకా వివేక్ వెంకట స్వామి 4 కోట్ల రూపాయల, అది మళ్ళీ సాటుకు కాదు, బరాబర్ ఆన్లైన్ నుంచి ఏదో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. సాటుకు తీసుకుపోయి మూటలు ఇచ్చిన కార్యక్రమం కాదు కదా. సో అట్లా ఇక కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉండు రామారావు. ఎందుకు చేసిండు రామారావు ఆ కామెంట్లు అంటే, ఇటు జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ డైవర్ట్ కావడం కోసం దాన్ని తెర మీదకి తెచ్చిండు, అంతే. అంతకు మీకు ఏం లేదు, అలా లొటపీస్ ఏం వెళ్ళదు కూడా. వాల్మీకి స్కామ్ లేదు, బీల్మీకి స్కామ్ లేదు. మొత్తం ఏమైనా స్కామ్ ఉందంటే ఈ భూప్రపంచం మీద కాళేశ్వరాన్ని మించిన స్కామ్ లేదు. హర్షద్ మీద ఆ తర్వాత ఆ స్కామ్లు తర్వాత కేసీఆర్ చేసిన ఈ స్కామే ఉంటుంది. సో ఇవే కాదు, ముందుగానే అవుట్ చేసిన పట్టుకోవాలి మళ్ళీ అంటున్నాం. ముందుగా లేఅవుట్ చేసిన పట్టుకోవాలా? ఓకే, లేఅవుట్ చేసిన పట్టుకోవాలి, అందరిని పట్టుకోవాలి. దయచేసి మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయాల్సింది కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హైడ్రా ఓకేనా? హైడ్రా మీ మద్దతు ఎటువైపు? హైడ్రాకా? ఒకసారి పోల్ పెడదాం. పోల్లో
హైడ్రా పనితనం పైన మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. హైడ్రా పనితనం ఎట్లా ఉంది? నిజంగా హైడ్రా ఉంటే సరిపోదు, హైడ్రాకు ఉన్నటువంటి అధికారి, హైడ్రాకు అధికారి ముఖ్యంగా రంగనాథ్ గారు, ఆయన నిబద్ధత నిజంగా మరి అటువంటి ఆఫీసర్ సహజంగానే చాలా రేర్ గా ఉంటారు. ఆ అభిషేక్ మహంతి, అవినాష్ మహంతి, ఆ తర్వాత రంగనాథ్ గారు, ఇంకా కొంతమంది ఫ్యూ మెంబర్స్ అంతే. ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టు, ఎవరికి అవసరం అయితే తీసేయి, ఇంకో కాడ వేసుకో, ఇది కాకపోతే ఇంకోటి, ఆ టైప్ మనుషులు ఎవరు కినెటోళ్ళు కాదు. నిజంగా రంగనాథ్ గారు మీ ధైర్యానికి, మీ సాహసోపేత నిర్ణయాలకి అసలు ఎన్కన్వెన్షన్ అక్కినేని నాగార్జున ఆయన 10 ఏళ్ల పాటు, మీ అందరికి తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు హాయ్ రామ్ అని వీడియోలు విడుదల చేసి యూ డిడ్ గ్రేట్ జాబ్ రామ్ అని ఇట్లా ఆ రామారావు సోపతి బట్టి, కేసీఆర్ సోపతి బట్టి, నేను చెప్తాను నాగార్జున నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో, వాళ్ళ సోపతి బట్టినోడు ఎవడు కొనేలాడా, వాళ్ళ సోపతి బట్టినోడు ఎవడు కొనేలాడు, అప్పటి మట్టుకే అది. నీకు ఆ రోజు కృష్ణ గారిని ఏం చేసిండు సూపర్ స్టార్ని, మీరే రాచకొండ గుట్టలలో మనం ఫిలిం సిటీగా మీరే ఉండాలి మరి అని చెప్పారు. ఆయన నిజంగా మురిసిపోయి చూసాడు, మరి అమ్మ నేనే యాక్టర్ రాని నాకు అనిపేది యాక్టర్ మోపోయినారు. కేసీఆర్ కథ అట్లుంటది, నువ్వు నమ్ముకున్నావు. ఇప్పుడు కేసీఆర్ పడవనే మునిగిపోతుంటే నీది ఏ తోటలో ఇంకా నీ ఎన్కన్వెన్షను? మా అంచే చెరువును శిఖంను కబ్జా పెట్టి కట్టినావు. రంగనాథ్ ఏం చేసిండు? నిజంగా ఇప్పుడు అసలైన హైడ్రా అని సినిమా నడుస్తుంటే ఆ సినిమాకు రంగనాథ్ హీరో, నాగార్జున విలన్ అయి కూస్తున్నాడు. ఇప్పుడు ఈ హైడ్రా సినిమాలో రంగనాథ్ గారు హీరో, నాగార్జుననేమో విలను. కాబట్టి అక్కినేని నాగార్జున గారు నీ సినిమా వరకు నువ్వు ఓకే, గతమందం ఉంచి ఓకే, కానీ నువ్వు నిజ జీవితంలో విలన్గా మారి నువ్వు ప్రజాసొమ్మును దాదాపు ఆయన చెప్తా ఉండే నందకుమార్, నేనైతే ఇవ్వాలని చూస్తున్నా మళ్ళన్నా, నీ పెద్ద ఫ్యాన్ అన్నా. ఓకే రైట్. హైడ్రా పనితనం పైన మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇక్కడ రంగనాథ్ గారు ఆయన తీసుకున్న నిర్ణయం నచ్చిందా లేదా అని మనం అడిగినాం. హైడ్రా పనితనం ఎలా ఉంది, నచ్చింది అనుకునే వాళ్ళు ఇక్కడ, నచ్చలేదు అనుకునే వాళ్ళు కింద. మా రంగనాథ్ సార్ ఖమ్మంలో ఉత్సబోయించిండట, హైడ్రా ఊళ్ళో కూడా దేవాలి, హైడ్రా ఖమ్మంలో కూడా రావాల్సింది, ఖమ్మంలో కూడా హైడ్రా రావాలి, తెలంగాణ వ్యాప్తంగా ఈ హైడ్రా అనేది హైదరాబాద్కే పరిమితం చేయదు ముఖ్యమంత్రి గారు. ఈ హైడ్రా అనేది దాన్ని మొత్తం టైడ్రా పెట్టండి, తెలంగాణ మొత్తం పెట్టండి. అది తెలంగాణ మొత్తం పెట్టి హైదరాబాద్ చుట్టే కాదు అంతటా జరిగినాయి, అంతటా మోసాలే. 10 ఏళ్ల బీఆర్ఎస్ కబ్జాలను కడగాలంటే హైడ్రాతోనే అవుతుంది. అదిగా టైడ్రా తీసుకురండి, హైడ్రాను టైడ్రా చేసైనా సరే కానీ మొత్తం ఊరూరికి రావాలి, హైడ్రా ఊర్లో కూడా దేవాలి. రేపటి హైదరాబాద్ భవిష్యత్తు, లేదంటే వేసవి కాలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం బెంగళూరుకి పట్టిన గతే పడుతుందని చెప్తా ఉన్నారు. డయాలసిస్ పేషెంట్స్ కి పెన్షన్ గురించి అడుగుతా ఉన్నారు. ఎస్, వాళ్ళకైతే తక్షణం ఇవ్వాలి. హైడ్రా బాగుంది, హ్యాట్స్ ఆఫ్ హైడ్రా. రంగనాథ్ సూపర్ హీరో. పల్లా రాజేశ్వర రెడ్డి తన ఊర్లో 100 ఎకరాలు కబ్జా చేసిండు అన్న, అందుకే ఊర్ల పాయింట్ రావాలి. పల్లా రాజేశ్వర రెడ్డిది అనురాగ్ యూనివర్సిటీ, అది ఈత కొడుతుంటది నీళ్ళల్లా, చెరువులు ఈత కొడుతుంటది ఆ యూనివర్సిటీ మొత్తం. అది సూరారం యూనివర్సిటీ, సూరారం కాడ మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా చెర్ల ఇస్తానే ఉంటది. అది ఈ రెండింటిని మెల్లగా ఒడ్లకేం తీసి బయట పెట్టాలి, చెరువు ఒడ్లకేం తీసి. రైట్. హైడ్రా పంచలం ఎలా ఉంది అంటే ఈ 4% మందికి నచ్చలేదు. 96% మంది, 96% మంది హైడ్రా నచ్చింది, మాకు బాగుందని చెప్తా ఉన్నారు. అమీన్పూర్ టు రజిస్టర్, మా కామారెడ్డి కూడా రావాలా, మా కామారెడ్డి ఎందుకు రావద్దు మల్లన్న గారు, అంతటి రావాలని చెప్తా ఉన్నా. నెక్స్ట్ మాజీ మంత్రి మల్లారెడ్డి కాజీలు నిర్మించిండట. వాట్ అబౌట్ నిరంజన్ రెడ్డి ఫామ్ హౌస్, ఒక్కంది కూడా వదలకూడదు. ఇక్కడ చాలా మంది డైలాగులు కొడతా ఉన్నారు కదా, ఈ డైలాగుల సంగతి కూడా చెప్తా నేను,
రైట్. మల్లారెడ్డి కాలేజు, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజు, ఇంకా అలా అడ్మిషన్లు తీసుకునేది అని పోతే ఎన్నడో నాటి తట్టుకున్న గూలేటి ఇవన్నీ లక్షల ఫీజులు ₹1 తక్కువ తీసుకురావాలి. మళ్ళీ తక్కువ తీసుకునేదే మన ప్రభుత్వ భూములు కబ్జా, కాటదాన్లో కబ్జా, ఆర్టిజన్లు అది రోజు ఉండేది. ఆర్టిజన్ల సమస్య బట్టి విక్రమార్క గారికి నేను మండల్లో ప్రశ్న అడిగిన, మరి ఇంకా రిప్లై రాలేదు నాకు. రెండో విషయం ఏంటంటే బట్టి విక్రమ గారికి చెప్పండి అన్న అని చాలామంది చెప్తారు. ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఫోన్ ఎత్తలే. ఇక నేనేం చెప్పాలి ఆయనకు? రాచకొండ ఫిలిం పిస్తా హౌస్, శామీర్పేట, మల్లారెడ్డి ఇది కబ్జానే, హైడ్రా సూపర్ అని చెప్తా ఉన్నారు. హైడ్రా ఉంటేనే ఇక ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది ఎఫ్టెల్ ఉందా, బఫర్ జోన్ ఉందా, మేము కొనాలా వద్దా అని చూసుకుంటారు అన్నట్టు. ₹4 తక్కువకి వస్తుందంటే కొనరు. ఇప్పుడు రాచకొండ ఫిలిం సిటీ చేయాలంటే చేస్తారు. కేసీఆర్ ఉంటే అవుతుంది అది. రాచకొండ ఫిలిం సిటీ రండిగా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం మిత్రులారా. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి అందరికీ వెలుగు దినపత్రిక స్వాగతం. ఇక హైడ్రా సపోర్ట్ వాక్, హైడ్రా కోసం సపోర్ట్ వాక్. గండిపేట చెరువు వద్ద ఆదివారం ఉదయం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రా సపోర్ట్ వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకృతి ప్రియులు, సిబిఐటి స్టూడెంట్లతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెరువులో ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రాకు అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. సేవ్ లేక్స్, సేవ్ లైఫ్ హైడ్రాకు మద్దతు ఇస్తాం, హైదరాబాద్ ను కాపాడుకుందాం, హైదరాబాద్ మనది, హైడ్రా మనది అందరిది అంటూ నినాదాలు చేశారంటూ ఒక ప్రభుత్వ అధికారి చేసినటువంటి ఒక సాహసోపేత నిర్ణయానికి ఏవి రంగనాథ్ గారికి ఇంతమంది ప్రజలు రోడ్డెక్కి మద్దతుగా నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ తిరుగుతూ ఉన్నారంటే నిజంగా ఏవి రంగనాథ్ గారు చాలా అరుదైనటువంటి వ్యక్తి. మీరు ఇంకా చాలా కాలం పాటు ఈ ప్రజలకు ఇలాంటి సేవలు అందించాలి. సో రాజకీయంగా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు హైడ్రా ఏం జరుగుతుందంటే, హైడ్రా మీద హైడ్రా ఎందుకు బీడ్రా ఎందుకని ఫామ్ హౌస్ వాళ్ళు అంతా దిగుతారు ఇక రంగంలో, దిగి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఎట్టి పరిస్థితిలో మీరు వెనకడుగు మాత్రం వేయకండి. మీకు అన్ని వర్గాల ప్రజల సపోర్ట్ ఉంది. ప్రజల మద్దతు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇక మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని వదలం, మహిళలపై అఘాయిత్యాలు క్షమించరాని నేరమని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటికే ఉన్న కఠిన చట్టాలను మరింత పటిష్టపరుస్తామని ఆయన చెప్పిండు. రెడ్డిగా కబ్జాదారుల భరతం పడతాం, భగవద్గీతే స్ఫూర్తి, శ్రీకృష్ణునే మార్గదర్శి, ధర్మరక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ. సీఎం రేవంత్ రెడ్డి జనహితం కోసం ఆక్రమణలపై యుద్ధం తప్పదు, అక్రమ కట్టడాల కూల్చివేతలో ఎలాంటి రాజకీయాలకు తావులేదు, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోం, ఎంతటి వారినైనా వదలం, అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే, చెరువులను కాపాడుకోకపోతే హైదరాబాద్ ను వయనాడు పరిస్థితేనని వ్యాఖ్య. హరే కృష్ణ హెరిటేజ్ టవర్ కు శంకుస్థాపన చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు. అక్కడ ఇక తాగునీటి జలాశయాల్లో డ్రైనేజీ కలిపితే ఊరుకోవాలన్నా అని చెప్పి మొన్న ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చి కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చింది గండిపేట ఉస్మాన్ సాగర్. కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను ఆనుకొని అక్రమంగా శ్రీమంతులు, గొప్ప వ్యక్తులు విలాసవంతమైన ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాటి నుంచి డ్రైనేజీ లైన్లను ఈ తాగునీటి జంట జలాశయాలకు వదులుతున్నారు. వాళ్ళు అట్లా చేస్తుంటే అక్రమ నిర్మాణాలను నేను వదిలేస్తే ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా, ఆలోచన చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నామని తేల్చి చెప్పారు. తెలియకుండానే కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తుంటారని, ఆ బ్యాలెన్స్ షీటును సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని చెప్పి ఆయన అన్నారు. ఇది నిన్న ఒక భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. ఇక అది అయిపోయిందా? ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య భీకర దాడులు. ఇక ఇజ్రాయెల్ హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఆదివారం పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. అయితే హెజ్బుల్లా స్థావరాలపై 100 ఫైటర్ జెట్లతో ఇజ్రాయెల్ బాంబులు వేయగా మిలిటెంట్లు వందలాది. నిన్న బీసీ డిక్లరేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు సోదరులు. బీసీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ ఆదివారం హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లోని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆఫీస్ లో బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన కొద్దిసేపటికే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తే పోలీస్ స్టేషన్ లో కూడా వదలకుండా నిరాహార దీక్ష కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ కూడా నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంది. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే, బీసీల రిజర్వేషన్లను పెంచాల్సిందే అని చెప్పి నిరాహార దీక్షకు దిగిరు. అయితే ఇది చిలికి గాలివాన కాగాలనేటువంటి ఉద్దేశంతో ముందే పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. తీసుకుపోయినా కూడా
పట్టు వదలని విక్రమార్కుల్లాగా వాళ్ళు దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రజెంట్ దీక్ష కొనసాగుతుంది. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం పోలీసులు వీరి ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు హిమాయత్ నగర్ లో అదుపులోకి తీసుకొని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రి రెండో రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న బీసీ యోధులు కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ ఆదివారం హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లోని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆఫీస్ లో బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. ఆమరణ నిరాహార దీక్ష నిన్న ప్రముఖ సీనియర్ సామాజికవేత్త పాశం యాదగిరి ప్రారంభించారు. ఈ దీక్ష చేస్తున్న ప్రస్తుతం కొనసాగిస్తున్న వారు బత్తుల సిద్ధేశ్వర్లు పటేల్ అధ్యక్షులు, హిందూ బీసీ మహాసభ జక్కని సంజయ్ నేత, బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ చాపర్తి కుమార్ గాడ్గే అధ్యక్షులు, రజక రిజర్వేషన్ పోరాట సమితి. నిన్న సాయంత్రం పోలీసులు వీరి ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు హిమాయత్ నగర్ అదుపులోకి తీసుకొని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ తరలించారు. రాత్రి 11 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి మల్లంపేటలోని అంబేద్కర్ భవన్ తరలించారు. ప్రస్తుతం వీరు యథావిధిగా తమ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బత్తుల సిద్ధేశ్వర్లు పటేల్, సంజయ్ కుమార్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాలని వాళ్ళు కోరారు. ఇక్కడ అయితే వీళ్ళు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఇది రాహుల్ గాంధీ గారి మాట నిలపడం కోసం ఆయన గెలవాలన్న ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఇవాళ నేను హాజరవుతా. వాళ్ళ నిరాహార దీక్ష ఏదైతే ఉందో అది నిరాహార దీక్షకు సంబంధించి ఆ వివరాలన్నీ తెలుసుకుంటా. ఖచ్చితంగా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం మనమందరం కూడా సమయం ఆసన్నమైంది అని చెప్తాం. రాహుల్ గాంధీ చెప్పిన మాట నిలబెట్టాలి. గోదావరి ఫేజ్ 2కు సర్కార్ గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ లో తాగునీటి అవసరాల కోసం 2030 నాటికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని తరలించేందుకు 5,560 కోట్లు మంజూరు చేస్తూ గోదావరి ఫేజ్ 2 పనులకు ప్రభుత్వం అనుమతించింది. ఇక్కడ గోదావరి ఫేజ్ 2 హైదరాబాద్ కు తాగునీరును కేశవాపురం రిజర్వాయర్ నుంచి తీసుకొస్తామని చెప్పారు. ఆడ భారీ కుంభకోణం జరిగింది కేశవాపురం రిజర్వాయర్ లో. 1-2 డేస్ లో మీకు వివరాలన్నీ చెప్తా. ప్రాజెక్టు అక్కడ రిజర్వాయర్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. భూసేకరణ కోసం కొంత డబ్బులు ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చిరు. సడన్ గా రిజర్వాయర్ మాయమైంది. సడన్ గా రిజర్వాయర్ మాయమైంది. ఈ కాంట్రాక్టర్కి ఇచ్చిన పైసలు ఎటుపోయినాయి? ఈ కాంట్రాక్ట్ సంస్థ ఎవరు, ఏం కథ అనేది మీకు వివరాలు మీకు అందిస్తాం. మళ్ళీ వచ్చే అకాడమిక్ ఇయర్ లో స్పోర్ట్స్ వర్సిటీ, స్పోర్ట్స్ విలేజ్ గా గచ్చిబౌలి సీఎం రేవంత్ రెడ్డి. ఒలింపిక్ స్థాయికి హైదరాబాద్ స్టేడియాలు అప్గ్రేడ్ చేస్తాం. 2028లో ఒలింపిక్స్ మెడల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళిక. రాష్ట్రంలో క్రీడలకు పూర్వవైభవం తెస్తామని వెల్లడి. హైదరాబాద్ మారథాన్ ముగింపు కార్యక్రమానికి హాజరైంది. ఇక డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. యువత కోసం స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభించడం. రైతులకు 31,000 కోట్లు మాఫీ చేసినాం. రాష్ట్ర ప్రభుత్వానికి బ్రహ్మకుమారి మార్గదర్శకులు. బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ద్విశతాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్. 2 నెలలు 166 కూల్చివేతలు. కబ్జాల చెర నుంచి 44 ఎకరాల భూమికి విముక్తి. జూన్ 27 నుంచి ఈ నెల 24 వరకు హైడ్రా యాక్షన్ ఇదంట. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వానికి రిపోర్ట్. ఆక్రమణదారులు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతలు, బంధువులు. చింతల చెరువులో 3.5 ఎకరాలు కబ్జా చేసిన బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు. అనుమానం రాకుండా చిన్న ఇండ్లు కట్టి అందులో పేదలను ఉంచినట్లు గుర్తింపు. అక్కినే నాగార్జున, పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యాజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యాజమాని అనుపమ కట్టడాలు కూల్చివేత. ఆక్రమణలు కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ ఏడాది జూన్ 27 నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించగా ఆగస్టు 4 వరకు మొత్తం 18 చోట్ల 166 ఆక్రమణలను తొలగించి 44 ఎకరాల భూమిని కబ్జా కోరల నుంచి రికవరీ చేసింది. ఆక్రమణదారుల్లో లీడర్లు, సెలబ్రిటీలు, బడా బాబులు ఉన్నారు. చెరువులను కబ్జా చేసి వాటిలో భారీ బిల్డింగ్స్ కట్టారు. కొందరైతే ఎవరికి అనుమానం రాకుండా చిన్న ఇండ్లు కట్టి అందులో పేదలను ఉంచారని హైడ్రా గుర్తించింది. లోటస్ పాండ్ తో మొదలు ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రాంతంలోని లోటస్ పాండ్ పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన కాంపౌండ్ వాల్ ను జూన్ 27న హైడ్రా తొలగించింది. ఆక్రమణకు గురైన 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. మన్సూరాబాద్ లో రోడ్డును ఆక్రమించి చేసిన నిర్మాణాలను జూలై 1న కూల్చివేసింది. జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలోని పార్కు స్థలాల్లో నిర్మించిన 3 ఆక్రమణలను జూలై 4న నిలవటం చేసింది. హైదరాబాద్ రోడ్ నంబర్ 12లోని మిథిలానగర్ లో పార్కు స్థలాన్ని ఆక్రమించి జరిపిన 2 నిర్మాణాలను జూలై 5న హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇంకా కూల్చాల్సింది చాలా ఉంది. కూల్చింది కొంతే, కూల్చాల్సింది చాలా ఉంది. ఈ ఏడాదిలోనే డబుల్ ఇండ్లు లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు వేగం పుంజుకున్న రిపేర్ పనులు. కొత్త ప్రభుత్వం వచ్చాక నిధులు మంజూరు. 75 కోట్ల రూపాయలతో
హుజూర్ నగర్ లో ఇండ్లకు మరమ్మతులు చేస్తున్నారు. రైట్, హుజూర్ నగర్ లో ఇండ్ల మరమ్మతులు ఇప్పటికే చాలా చోట్ల కట్టిరు. వాటిని మరమ్మతు చేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారా? అవి కేసీఆర్ కట్టినట్టు అయితే అందులో ఉండలేరు. దానికి ఏదన్నా షికాయత్ చేస్తేనే నిలబడతాయి. కాబట్టి ఆ షికాయత్ చేసి ఉన్న పేదలకైతే వంచురు ఫస్ట్. ఇక ఆక్రమణలన్నీ తొలగించాలి, హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నాం, చెరువులను పూర్వస్థితిని తీసుకురావాలి. క్లైమేట్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. చెరువుల సుందరీకరణ పేరుతో గత సర్కార్ డబ్బులు వృధా చేసిందని కామెంట్. చెరువులు కుంటల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు శుభ పరిణామమని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేయడాన్ని స్వాగతిస్తున్నామని వక్తలు పేర్కొన్నారు. రిజర్వాయర్లు, చెరువులు, నాలాలపై ఆక్రమణలు తొలగించి వాటన్నింటినీ రీస్టోర్ చేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లుబ్నా సర్వత్ ఆధ్వర్యంలో క్లైమేట్ కాంగ్రెస్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చాలా మంది వక్తలు పాల్గొని ఆక్రమణలన్నీ తొలగించాలని చెప్పి హైదరాబాద్ కాంగ్రెస్ క్లైమేట్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో నిన్న నిర్ణయం తీసుకోరు. చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు నోటీసులు, వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు తప్పవని హెచ్చరించింది. ఇట్లుండాలి. రెడ్డిగా హైవేపై లారీ బీభత్సం. మద్యం మత్తులో 2 బైకులు ఆటోను ఢీకొట్టిన లారీ డ్రైవర్, బైక్ పై వెళ్తున్న తల్లి బిడ్డ మృతి, తండ్రి మరో బిడ్డకు తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వద్ద ప్రమాదం. నేషనల్ హైవేపై మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ముందుగా వెళ్తున్న 2 బైకులను ఆటోలను లారీతో ఢీకొట్టడంతో ఒక మహిళ, ఆమె బిడ్డ మృతి చెందారు. మృతురాలి భర్త, మరో బిడ్డ తీవ్రంగా గాయపడ్డారు. బోనాల పండుగ కోసం చుట్టాలింటికి వెళ్తున్న తల్లి కూతురు ఇలా లారీ ఢీకొని చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. వాడు తాగి ఇష్టం వచ్చినట్టుగా ఆటోలు గుద్దిండంట, తర్వాత బైకులు గుద్దేస్తే చనిపోయారు పాపం. ఇక తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు. చైర్మన్ గా వీలచ్చిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. రాష్ట్రంలో 65 సంఘాలతో కొత్త జాయింట్ యాక్షన్ కమిటీ. ఉద్యోగుల సంక్షేమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వెళ్ళడంటూ ఒకటి దీన్ని అధ్యయనం చేయాలన్నా సరిగా. మహిళలపై నేరాలు క్షమించరాని పాపాలు, దోషులను వదిలే ప్రసక్తే లేదు. ఈ సందేశం పైనుంచి కింది వరకు వెళ్ళాలి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ మహిళల రక్షణ అందరి బాధ్యత. స్వయం సహాయక బృందాలకు 9 లక్షల కోట్లు సాయం చేశాం. రాజకీయ నేపథ్యం లేని యువత రాజకీయాల్లోకి రావాలి. మన్ కీ బాత్, లక్పతి దీదీ కార్యక్రమాల్లో ప్రధాని మాట్లాడాడు. మస్తుంటాయి అన్న ఈ పదాలు. తెలుగు భాష అద్భుతం, తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు అని చెప్పి మోడీ గారు చెప్తున్నటువంటి మాట. మహిళలపై నేరాలు క్షమించరాని పాపాలని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరే ప్రధానిగా ఉండి మీరు క్షమిస్తా ఉన్నారా పాపాలు కడిగి? ఆఖరికి సుప్రీంకోర్టే సుమోటో కేసు నమోదు చేసేదాకా తెస్తిరి. ఇక ఆక్రమణల కూల్చివేతలు భగవద్గీత స్ఫూర్తితోనే. చెరువుల్లో శ్రీమంతుల ఫామ్ హౌజులు, తాగునీటి జలాశయాల్లోకి వాటి మురుగు కాలువలు. అలా వదిలేస్తే ముఖ్యమంత్రిగా విఫలమైనట్టే కదా. కబ్జాల నుంచి చెరువులను విముక్తే లక్ష్యం. హైదరాబాద్ను విపత్తుల నుంచి కాపాడేందుకే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులైనా వదలం. కక్ష సాధింపు లేవు, రాజకీయాలకు సంబంధం లేదు. ధర్మయుద్ధంలో ప్రజలు అండగా నిలవాలి. సీఎం హరే కృష్ణ టవర్స్ అనంత శేష స్థాపనలో రేవంత్. ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారిస్ ఎజెండా. డ్రగ్స్ నిర్మూలన కార్యాచరణ సంతోషకరం. శాంతి సరోవర్ భూమి లీజు గడువును పొడిగిస్తాం. శాంతి సరోవర్ ద్విశతాబ్ది వేడుకల్లో సీఎం. అవకాశం ఇస్తే తెలంగాణలో 2036 ఒలింపిక్స్ అంతర్జాతీయ స్థాయి వసతుల కల్పనకు రెడీ. మారథాన్ 10K రన్ కార్యక్రమంలో సీఎం రేవంత్. ఇక కాంగ్రెస్ కండువా కప్పుకోకుంటే కేసులా. రేవంత్ సర్కార్ మా ఎమ్మెల్యేలను వేధిస్తుంది. హైడ్రాతో రాజకీయం అని చెప్పి హరీష్. నా మెడికల్ కాలేజీని కూల్చేందుకు కుట్ర అని చెప్పి. కుట్ర ఎక్కడ నాయన, దాన్ని కూలగొట్టాలి తక్షణమే. ఉంటే కూల్చేస్తారు, బరాబర్ కూల్చుడే. చెరువుల చెర వారి పనే. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల నిర్మాణాలు. వ్యాపారులు, సిలీ ప్రముఖులవి. హిమాయత్ సాగర్ లో భవనాలు. గండిపేటలో పొల్లంరాజు, కావేరీ సీట్స్ ప్రో కబడ్డీ ఓనర్ ఆక్రమణలు. నందగిరి హిల్స్ పార్క్ కబ్జాకు దానం నాగేందర్ సహకారం. బుమ్రుక్ దావుల చెరువులో కట్టడాల వెనుక మజ్లిస్ నేతలు. ఇప్పటి వరకు 18 ప్రాంతాలు 44 ఎకరాల్లో కూల్చివేతలు. ఎన్కన్వెన్షన్ లో 4.9 ఎకరాల్లో నిర్మాణాలు నేలమట్టం చేసినామని హైడ్రా ప్రకటించేసింది. ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదు. ఎన్కన్వెన్షన్ అంశంలో ఊహాగానాలు ఎక్కువయ్యాయని చెప్పి నాగార్జున అంటా ఉన్నాడు. ఒక్క సెంటు కూడా నువ్వు కబ్జా పెట్టలేదట. చూడిగా ఆయనతో ఇంకేడుందో ఆయనతో గీక్తారు. మరి ఉన్నది ఏదో తప్పైంది, పొరపాటు అయిపోయింది అని చెప్పుకో. ఇక ఈయన వినటట్లేడు. కానీ ఈ 15 ఏళ్ల నుంచి ఈయన కబ్జా పెట్టి అలా దాదాపు 4,000 కోట్ల బిజినెస్ చేసిండు. కనీసం 2,000 కోట్ల ఫైన్ అయ్యారు ఆయన మీద. అట్లా చేస్తే ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము. ఇక అట్లయితే ఇంతట్టు. హైడ్రా పరిధిని విస్తరించండి. జిల్లాలోనూ అక్రమ నిర్మాణాలను తొలగించండి. హుస్సేన్ సాగర్ లో కబ్జాలపై చర్యలు చేపట్టండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి వినతి. ఇక సామాన్యుల జోలికి వస్తే ఊరుకోం. పెద్దల అక్రమ కట్టడాలను కూల్చివేస్తే ఓకే. పేదల ఇళ్లను పడగొడితే చూస్తూ కూర్చోం. సమస్యలపై పక్కదారికే హైడ్రా అని చెప్పి ఈటల. నాగార్జునకు అంత కక్కుర్తి ఎందుకు? ఎన్కన్వెన్షన్ పై రోజుకు ₹1,00,000 సంపాదన. లక్షల సంపాదన. ఓకే ఓకే. ఆ సొమ్మును రాబట్టి
పేదలకు ఇల్లు కట్టాలి. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి నారాయణ అంటున్నాడు. హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారు, మంత్రుల్లో సమన్వయ లోపం అని చెప్పేసి కూనంనేని అంటున్నాడు. రైట్గా రుణమాఫీలో స్వీయ ధృవీకరణ, కుటుంబ సభ్యుల వివరాల నమోదు బాధ్యత రైతులకే, తప్పుడు సమాచారం ఇస్తే మాఫీ మొత్తం రికవరీ. ఏఓలకు అందుబాటులోకి CLW యాప్, 8 దశల్లో రైతుల వివరాలు, చివరి దశలో ధృవపత్రం అప్లోడ్ చేయాలి. 2 లక్షల లోపు రుణమాఫీ కానివి 5,49,418 ఖాతాలున్నాయి. వాటిని అతి త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇక ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బొల్లా, 320కి పైగా కత్యూషా రాకెట్లు డ్రోన్లతో దాడికి సిద్ధమైన హెజ్బొల్లా. ముందే పసిగట్టి 100 ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో లెబనాన్లో 3 మృతి, ఐరన్ డోన్ ప్లాట్ఫారాలే లక్ష్యంగా రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బొల్లా. దాదాపు 10 నెలలుగా ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమ ఆసియా ఆదివారం మరోసారి బాంబుల మొత్తం దద్దరిల్లింది. హెజ్బొల్లా నేత ఫహాద్ షుకూర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై కత్యూషా రాకెట్లతో డ్రోన్లతో దాడి చేయడానికి ఆ సంస్థ సిద్ధమైందట. ఇక మబ్బుల్ని ఛేదించే నాయకత్వం ఉండాలి. రాష్ట్ర టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపు, పార్టీలో చేరికలకు ప్రోత్సాహం, యువ నాయకత్వానికి ప్రాధాన్యం, కమిటీల రద్దు, త్వరలో అడా కమిటీలు, చంద్రబాబుతో బాబు మోహన్ భేటీ. పాత కొత్త కలయికే ఏకీకృత పింఛన్, సిపిఎస్ కంటే ప్రయోజనాలు ఎక్కువే. రాష్ట్రాల్లో అమలు చేస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులకు లబ్ధి, యూపీఎస్ ఎన్పిఎస్ ఓపీఎస్లో తేడాలెన్నో. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన పోరాట ఫలితంగా కేంద్రం మరో పెన్షన్ పథకాన్ని అమలుకు తీసుకొస్తామని హామీ ఇచ్చింది. కొత్త అంటే జాతీయ పెన్షన్ విధానం స్థానంలో పాత పథకాన్ని పునరుద్ధరించకుండా ఏకీకృత పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ శనివారం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఈ పెన్షన్ పథకాల మధ్య తేడాలేమిటి, ఏది మంచిది, యూపీఎస్ నిజంగానే ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పిస్తుందా, దీనిపైన ఒక సపరేట్ స్టోరీ చేసి ఇవ్వండి. ఇక కేంద్రం కులగణన నిర్వహించాల్సిందే, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ డిమాండ్. నాడు కాంగ్రెస్ ఎందుకు చేపట్టలేదు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రశ్న అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇందులో అందరు దోషులు ఉన్నారు, ఇప్పుడు కడుక్కోరి. కాకపోతే ఇప్పుడు ఇందులో అందరు దోషులు ఉన్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేయకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలు ఆల్రెడీ చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఆయన మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన ఇచ్చినటువంటి హామీ, బీజేపీ తన స్టాండ్ ఏందో చెప్పాలి. మీ మంత్రివర్గంలోని నాయకుడే మంత్రే అడుగుతా ఉన్నాడు కేంద్రం కులగణన నిర్వహించాలని. నిర్వహించే ఇప్పుడు ఎట్లాగో సెన్సస్ చేస్తా ఉన్నారు కాబట్టి చేయాలి. ఇక కన్న కొడుకులే కాలయములు. నల్గొండ జిల్లా నిడమనూరులో మద్యం మత్తులో తల్లి గొంతు కోసిన శివకుమార్ అదే కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య. పాలమూరు జిల్లా సల్కార్పేటలో తల్లి తలపై మోది గొంతు కోసిన కృష్ణయ్య, ఖర్చులకు డబ్బులు అడిగితే ఇవ్వలేదని. ఈ అమ్మాయి ఏం దారుణము, దారుణాతి దారుణం. 74 ట్రామా కేర్ సెంటర్లు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైవేలపై ఏర్పాటు. వీటికి తల్లి లేదా టెల్మీ పేరంట. తొలి విడతలో 24 కేంద్రాలు, ఒక్కో కేంద్రంలో 73 మంది సిబ్బంది. అంచనా వ్యయం 1,116 కోట్లు అంట. ది ట్రామా కేర్లను ఏర్పాటు చేయబోతా ఉంది. దయచేసి మార్నింగ్ ని చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక్కడ హైడ్రా పనితనం ఎలా ఉంది అని అడిగితే దాదాపు 95% మంది మాకు నచ్చింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. 95% మంది ప్రజలు మాకు నచ్చిందని మాట చెప్తా ఉన్నారు. ఇక ఇవాళ సాయంత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓబీసీ స్టూడెంట్స్ మీటింగ్ ఉంది. అలాగే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళని సందర్శించే కార్యక్రమాలతో పాటు మరికొన్ని కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి. ఇక మిగతా వార్తల్ని మనకి శ్యామ్తో పాటు మిగతా మిత్రులు త్వరగా అందిస్తారు. త్వరగా ఓకే.